హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ శ్రీకృష్ణ ఫ్రమ్ ఎస్కే ఛానల్. నేను కిందటి వీడియోలో మనం చదువుకున్నామండి మెరబిలిటీ, డక్టిలిటీ అండ్ ప్లాస్టిసిటీ, ఎలాస్టిసిటీ, స్టిఫ్నెస్ అండ్ స్ట్రెంగ్త్ గురించి, టెన్జైల్ స్ట్రెంగ్త్, కంప్రెసివ్ స్ట్రెంగ్త్, షియర్ స్ట్రెంగ్త్ గురించి మనం చదువుకున్నామండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏ ఎస్కే ఛానల్ నుంచి ఈ వీడియోస్ అవుతున్నాయండి. మీరు మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కైనా లేకపోతే మీ రిలేటివ్స్కైనా పంపించండి. ఈ క్లాసెస్ మీకు యూస్ఫుల్ అవుతే మీ రిలేటివ్స్కైనా మీ ఫ్రెండ్స్కైనా పంపించమని. మనం టాపిక్లోకి వచ్చేస్తే టఫ్నెస్, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. అసలు ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటే చూడండి, ఒక బాడీ మీద అసలు ఇంపాక్ట్ అంటే ఒక హైట్లో నుంచి మనం పడేయడం అన్నమాట. ఒక బాడీ ఉందండి, ఒక హైట్లో నుంచి ఒక లోడ్ అనేది పడేద్దాం. ఇదొక 1000 కిలోగ్రామ్ ఫోర్స్తో పడిపోతుందండి. ఓకేనా? పడిపోయినప్పుడు ఈ యొక్క మెటీరియల్ అంటే ఈ యొక్క బాడీ రెసిస్ట్ చేసిందనుకోండి, డిఫార్మేషన్ అవ్వకోకుండా, బ్రేక్ అవ్వకోకుండా, ఫ్రాక్చర్ అవ్వకోకుండా, ఫెయిల్యూర్ అవ్వకోకుండా ఉందనుకోండి, ఈ యొక్క బాడీ అనేది ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంది అని అర్థం. ఓకేనండి? ఫామ్లో వచ్చేసరికి ఇంపాక్ట్ స్ట్రెంగ్త్కి ఈ అంటే ఎనర్జీ స్టోర్ టు ఫ్రాక్చర్ ఇక్కడ చూడండి. ఫార్ములా చూస్తే ఫస్ట్ మన డెఫినేషన్ చూద్దాం. దీనికి ఎబిలిటీ ఆఫ్ ఏ మెటీరియల్ టు రెసిస్ట్ ఏ సడన్ ఇంపాక్ట్ లోడ్స్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్కి ఈ బై ఏ నాట్, జోల్ బై ఎంఎం స్క్వేర్ యూనిట్స్ అండి. జోల్ బై ఎంఎం స్క్వేర్. ఇక్కడ ఈ అంటే ఎనర్జీ స్టోర్ టు ఫ్రాక్చర్ ద స్పెసిమెన్ ఇన్ జోల్స్. అంటే ఆ లోడ్ పడుతుంది కదండి, దాన్ని జోల్స్లో మనకి కొలవాలి ఆ లోడ్ని. తర్వాత ఏ నాట్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంఎం స్క్వేర్లో ఉండిద్ది దాన్ని యూనిట్. ఓకేనండి? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. తర్వాత స్టిఫ్నెస్ వేరే, టఫ్నెస్ వేరే. స్టిఫ్నెస్ వేరే అమ్మ, ఇదేమో స్టఫ్నెస్ అనేది as the ability of a material to absorb energy about fracture during a plastic deformation. The ability of a material of absorbing energy before fracture is called toughness. It is a property by which a material is able to resist strokes, impact loads. Impact loads refer a load following from a height. This property is very useful in design of springs. ఇక్కడ చూడండి, ఇక్కడ కాయిల్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రిజిడ్గా తీసుకుని మనకి కాయిల్ అటాచ్ చేసి ఉంది. ఈ రాడ్ ఉంది కదండి, ఈ రాడ్ సమ్ హైట్ నుంచి ఈ కాయిల్కి పడేస్తారండి. ఓకే, ఆ రాడ్లో ఆ యొక్క కాయిల్, ఇది లోడ్ అండి. ఆ లోడ్ అనేది ఇన్సెట్ అయి ఉండిద్ది అనమాట. కింద కాయిల్ ఉండిద్ది. అయితే ఈ లోడ్ అనేది సడన్గా పడేస్తారు. ఈ యొక్క కాయిల్ అంటే ఇది ఎంత ఎక్స్టెండ్ అయిందో దాన్నే ఇంపాక్ట్ స్ట్రెంగ్త్. ఎక్స్టెండ్ అవ్వకోకుండా ఇదేంటి ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటే ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఆర్ టఫ్నెస్ అంటారండి. ఈ టఫ్నెస్ అనేది అంటే లోడ్ని ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అంటారు, ఈ యొక్క ప్రాసెస్ని టఫ్నెస్ అంటారు. ఓకేనండి? ఈ యొక్క టఫ్నెస్ అనేది మనం దేంతో ఆ లోడ్స్ అనేది ఎలా ఉంటాయి అంటే ఇంపాక్ట్ లాగా ఉంటాయి. మనం స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ ఏదైతే రిలయన్స్కి అంటే స్టిఫ్నెస్కి ఈ డయాగ్రామ్ అండి, స్ట్రెస్ స్ట్రెయిన్ అనమాట. ఇదిగో స్ట్రెస్ స్ట్రెయిన్. టఫ్నెస్కి ఇది అంటే డిఫార్మేషన్ అనేది ప్లాస్టికల్గా ఉండిద్ది అనమాట టఫ్నెస్లో.
తర్వాత బ్రిటిల్నెస్ చూడండి. బ్రిటిల్నెస్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ సడన్ ఫ్రాక్చర్ వితౌట్ ఎనీ విజిబుల్ permanent deformation. The brittle material have a pure resistance to impact loads, shock loads. Glass and cast iron are the brittle material. Wood, concrete and cast iron అవన్నీ బ్రిటిల్ మెటీరియల్స్ అండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క లోడ్స్ అనేవి బ్రిటిల్ మెటీరియల్స్కి హార్డ్నెస్ ఎప్పుడు ఎక్కువగా ఉండిద్దండి. బ్రిటిల్ మెటీరియల్కి ఏముండిద్దండి? బ్రిటిల్నెస్ అంటే ఈ బ్రిటిల్ మెటీరియల్స్కి హార్డ్నెస్ ఎక్కువ ఉండిద్ది. తర్వాత లో ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, సడన్ లోడ్స్ ఇవి బేర్ చేయలేవు, ఇరిగిపోతాయి. ఓకే, అలా గ్లాస్ ఉందండి. ఆ గ్లాస్ను మనం గాజు గ్లాస్ తీసుకుందాం. ఒక్కొక్కసారి ఒక హైట్ నుంచి కింద పడేద్దాం. ఒక్కోసారి పలిగిపోద్ది, ఇంకోసారి క్రాక్స్ వస్తాయి అన్నమాట. క్రాక్స్ వస్తాయి. అదైనా ఫెయిల్యూర్ అండి బ్రిటిల్ మెటీరియల్స్కి. దాని తర్వాత వచ్చేసరికి మనం హార్డ్నెస్. It is defined as the ability of a material to resist indentation, scratching, abrasion. అంటే ఏంటో చూద్దాం. తర్వాత it is a property of a material by which it can be resist wear and tear, marks, scratches అవన్నీ. ఒకసారి చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్నెస్ అంటే మనం స్టీల్ తీసుకుందామండి. రౌండ్ కాయిల్ తీసుకుందాం, స్టీల్. తర్వాత కాపర్ రౌండ్ కాయిల్ తీసుకుందాం. మేకు సుత్తి పెట్టి దీన్ని కొట్టండి, దీన్ని కూడా కొట్టండి. ఈ రెండిట్లో ఏది లోతుగా వెళ్ళిద్ది అంటే మేకుతో ఇది లోతుగా వెళ్ళిద్ది. ఇండెంటేషన్ దీనికి ఎక్కువ ఉండిద్దండి. ఇండెంటేషన్ అనేది దీనికి ఎక్కువ ఉండిద్ది విత్ కంపేర్ టు స్టీల్. ఓకేనండి, ఇండెంటేషన్ అనేది దీనికి ఎక్కువ ఉంది విత్ కంపేర్ టు స్టీల్ని కంపేర్ చేస్తే ఇండెంటేషన్ అనేది కాపర్కి ఎక్కువ ఉండిద్ది. విత్ కంపేర్ టు అల్యూమినియం ఇండెంటేషను ఇంకా ఎక్కువ ఉండిద్ది విత్ కంపేర్ టు కాపర్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎంతైతే ఇండెంటేషను పెరిగిద్దో అంత హార్డ్నెస్ తగ్గిద్ది అనమాట. ఓకేనండి, అదే చెప్తున్నాను. తర్వాత క్రీప్ అనమాట. క్రీప్ అంటే చూడండి, ఇది ఒక ఐరన్ స్లిప్ అండి. దీన్ని నేను ఎరపాలి. ఓకే, దీన్ని నేను ఎరపాలి. చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉంటాము. ఇవి ఎరపడానికి మనం ఇలా ఒకటి ఇలా చేస్తూ ఉంటాం. ఓకేనండి, ఇలా చేస్తాం. ఇలా చేస్తాం అన్నమాట. ఇరిగిపోయింది, చూసారండి? అదన్నమాట. దీన్ని క్రీప్ అంటారు. క్రీప్ అంటే ఏంటంటే ఏం చూడండి, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈజ్ కాల్డ్ క్రీప్. సారీ అండి, దీన్ని క్రీప్ అనరు. దాన్ని ఏమంటారంటే
ఫ్యాటిగ్యూ. ఏమంటారండి? ఫ్యాటిగ్యూ. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చూపించాను కదండి. ఈ ఎక్స్పెరిమెంటు అంటే రిపీటెడ్ సైకిల్స్ ఉంటాయి. అంటే స్ట్రెస్సెస్ అనేది రివర్సిబుల్ స్ట్రెస్సెస్ అనేది మనకి డెవలప్ అవుతాయి అన్నమాట ఈ యొక్క వైర్లో. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యాటిగ్యూ అంటారండి దాన్ని. ఫ్యాటిగ్యూ అంటే చూడండి, ఫెయిల్యూర్ ఆఫ్ ఎ మెటీరియల్ అండర్ ఏ రిపీటెడ్ రివర్సిబుల్ స్ట్రెస్సెస్ ఈస్ కాల్డ్ ఫ్యాటిగ్యూ. The maximum cycle stress at which the material will operate identically without failure is called fatigue limit. The maximum cycle, okay, the maximum cycle of stresses that a material can withstand for a specific number of cycles before its failure is called fatigue strength. It is a property of a material to resist repeated and fluctuating loads. ఇది ఎక్కడ ఉండిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసీ ఇంజన్స్లో ఉంటాయండి ఫ్యాటిగ్యూ ఫ్యూచర్స్. ఓకేనండి, నేను చెప్పాను ఎక్స్పెరిమెంట్ ద్వారా నేను ప్రూవ్ చేశాను అనమాట. తర్వాత క్రీప్ అనమాట. క్రీప్ అంటే మన తల మీద ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఫ్యాన్కి రాడ్ ఉంది కదండి, రాడ్ చూపిస్తాను అండి. ఇది చూడండి, ఇది ఫ్యాన్ కదండి, ఫ్యాన్ కదా. మనం రాడ్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి మనం బిగిస్తాం. ఓకేనండి, ఈ రాడ్ అనేది ఒక పర్టికులర్ టైంకి సపోజ్ ఈ సంవత్సరం 2021 ఆ రాడ్ అనేది మనకి లెంత్ అనేది 100 mm ఉంది అనుకుందాం. 2022లో వచ్చేసరికి 101 mm ఉంది, కొంచెం సాగింది. 2023లో 105 mm ఉంది. 2024లో 110 mm ఉంది. అంటే ఏం చేస్తుంది, స్లోగా అదొక రాడ్ అనేది సాగుతూ వస్తుంది. దాన్నే క్రీప్ అంటారు. ఏమంటారండి? క్రీప్. ఇక చూడండి, ద స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టెంట్ స్ట్రెసెస్ ఈస్ కాల్డ్ క్రీప్. Ability of a material to resist creep deformation usually at a high temperature లో ఉంటుంది is called creep strength. Creep behavior metal is important at high temperature. హై టెంపరేచర్లో ఈ యొక్క క్రీప్ అనేది ఉంటుంది. క్రీప్ ఆర్ క్రీప్ స్ట్రెంత్ అంటారు దీన్ని. ఓకేనండి, ఇవే మనకి the important 11 types of mechanical properties. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. మెకానికల్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. మీకు యూస్ఫుల్ అవుతే ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.